రామ్మా. ఒక్కడవే వచ్చావు, గాయత్రి ఎదురా? గాయత్రి లేచిపోయింది. అన్నయ్య గాయత్రీదేవిని మన ఇంటికి తీసుకొచ్చాడా? మై గాడ్, భార్యాభర్తల మధ్య అలాంటి సంఘటన. వాడసలు మనిషా పశువా? మనిషి రూపంలో ఉన్న మృగం. ఆడదాన్ని ఆటబొమ్మ అనుకునే నీచుడు, మూర్ఖుడు. ఆ క్షణంలో తను భర్తలా లేడు, ఆమె భార్యలా లేదు. ఎవరో ఒంటరి ఆడదాన్ని అవకాశం దొరికింది కదా అని ఎవరో దుర్మార్గుడు బలాత్కారం చేస్తున్నట్టు. అర్థమైంది అన్నయ్య. ఏదేమైనా నువ్వు కూడా తొందరపడ్డావేమో అనిపిస్తుంది. కృష్ణ. అవునన్నయ్య, జరిగింది నిజంగా దురదృష్టకరమైన సంఘటనే కాదన్నా. కానీ ఆ ఆదిత్య గాయత్రీదేవి గారి భర్త. తప్పైనా ఒప్పైనా అది వాళ్ళ ఆంతరంగిక సమస్య. అలాంటి స్థితిలో నువ్వు ఆదిత్యని కొట్టి ఆవిడ్ని ఇంటికి తీసుకొస్తే... కృష్ణ, ఏమంటున్నావు నువ్వు? లోకం రీతిని గురించి చెప్తున్నాను అన్నయ్య. మంచి ఉద్దేశంతోనే చేసిన నువ్వు చేసిన పని అపార్థాలకి చోటిస్తుందేమో అంటున్నాను. విడదీయడానికి బదులు చిక్కుముడిని మరింతగా బిగిసిగిపోయేలా చేసావోమనని భయపడుతున్నాను. ఏమోరా, తప్పో ఒప్పో ఆ క్షణంలో నేను ఏది ఆలోచించుకోలేకపోయాను. మేడం, గాయత్రి మేడం చిన్నపిల్లలాగా ఏడుస్తున్నారు. అది నేను చూడలేకపోయాను, అంతే. నేను మాట్లాడతాను అన్నయ్య. సూర్య, మేడం, ఏంటిది? జరిగింది మొత్తం నాకు అర్థమైంది. అది పూర్తిగా మీ పర్సనల్ మ్యాటర్. బాధాకరమైన, అతి సున్నితమైన మీ వ్యక్తిగత సమస్య. ఇంకా చెప్పాలంటే మీ కుటుంబ సమస్య. నేను మిమ్మల్ని వివరాలు అడగను, ఏంటి ఎందుకు అని కారణాలు కూడా అడగను. కానీ మీరు ఇలా వచ్చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంటున్నాను. సారీ, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మీ సమస్యకి ఇది పరిష్కారం కాదని మాత్రం చెప్పగలను. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటే అప్పుడే గౌరవం, మర్యాద. నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటాను. పదండి, మిమ్మల్ని మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. రాను, నేనెక్కడికి రాను. అమ్మా గాయత్రి, తప్పుగా అనుకోకు. కృష్ణ చెప్పింది అక్షరాల నిజం. అవునక్క, అపార్థాలు మరింతగా పెరిగిపోకముందే... దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా ఇది మీ వ్యక్తిగత సమస్య, కానీ మీరు ఇక్కడే ఉంటే మీకు, అన్నయ్యకి కూడా సమస్యగా మారుతుంది. అపార్థాలకే కాదు, ఊహాగానాలకి, నిందలకి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. కాదు, అలా ఎన్నటికీ కాదు. జరగదు, జరగనివ్వను. జరగదు, జరగనివ్వను. మీరు మీ జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎప్పుడైనా ఊహించారా? ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఆచి తూచి అడుగు వేయాలి. వర్తమానం గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి కూడా కేర్ఫుల్గా ఆలోచించాలి. విచక్షణతో, వివేకంతో నిర్ణయం తీసుకోవాలి. చాలు, నేనిక్కడ ఉండకూడదు. ఉండటం మీకు ఇష్టం లేదు. ఆల్ రైట్, పదండి. అలాగే మీరు చెప్పినట్టే నన్ను డ్రాప్ చేయండి, కానీ ఆ ఇంట్లో మాత్రం కాదు. కార్ దిగేలోగా నేను ప్రాణాలతో ఉంటే ఏదైనా హాస్టల్లో, కర్మకాలిచ్చేస్తే ఏ వల్లకాట్లోనో. అమ్మ గాయత్రి, సరేనమ్మా, నీ ఇష్టం. కృష్ణ, పద వెళదాం.
బన్నీ బాబు నువ్వు చాలా మంచోడి కదా ఈ అన్నం తిను బాబు తిను 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 నేనేం మంచోడిని కాదు చెడ్డోడిని నాకేం వద్దు బన్నీ బాబు ఆగు బాబు నువ్వు అలా ఇల్లంతా తిరుగుతా ఉంటే నానెలా తినిపించాలా కొంచెం తిను బాబు నాకెవరు తినిపించక్కర్లేదు నేను తినానంటే తినాను అంతే బన్నీ ఏంటా మొండితనం బన్నే మాట్లాడకుండా తిను. నేను తినను అందరు నన్ను తిట్టేవాళ్ళే బన్నీ విసిగిస్తే దెబ్బలు పడతాయి జాగ్రత్త ఆ నన్ను కొడితే నేను మా డాడీ దగ్గరికే వెళ్ళిపోతా జాగ్రత్త ఏమంటున్నాడు? చూడండి బాబు అన్నం తినమంత మారం చేస్తున్నాడు మరి నన్ను కొడితే మా డాడీ దగ్గరికే వెళ్ళిపోతాను అంటున్నాడేంటి? ఏ మాట్లాడరే? బన్నీ ఇందాకేమన్నావు? అడిగేది నిన్నే, చెప్పరా. ఇందాకేమన్నావు? మా డాడీ దగ్గరికే వెళ్తాను అన్నాను మీ డాడీనా? ఎవరు? నేను కాదా? చెప్పరా, చెప్పు చెప్పు. ఎవరా నీ డాడీ? ఎవరు? చెప్పు, చెప్పమంటే. నువ్వు కాదు ఆ డాడీ దగ్గరికే వెళ్తా రేయ్ మళ్ళీ అదే కూత. ఎవడరా నీ డాడీ? నువ్వేం కాదు మా డాడీ నువ్వు కానే కాదు రామునే నా డాడీ 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 విన్నారా? అంటే మీ కోడలు బండి కూడా నూరు పోసిందన్నమాట. ఆ రామునే డాడీ అనమంటూ ముందుగానే అలవాటు చేసిందన్నమాట. చిచి, ఆదిత్య అది కాదురా. ఏది కాదు? కళ్ళకు కట్టినట్టు నాకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ప్రీ ప్లాన్డ్, అంతా ప్రీ ప్లాన్డ్. చాలా రోజులుగా చాటుగా జరుగుతున్న బాగోతో ఇప్పుడు బయటపడింది. పబ్లిక్ గానే అది వాటితో లేచిపోయింది. బన్నీకి ఆ రాముగాడే డాడీ, మీ కోడలికి వాడే రంకు మొగుడు. మరి నేనెవర్ని? అసలు నేనెందుకు తిరిగి వచ్చినట్టు? ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు? ఆదిత్య చెప్పు మమ్మీ, నువ్వేనా చెప్పు. అట్లీస్ట్ మీకైనా కొడుకు నేనేనా? లేక మీ మనసులో కూడా ఆ నా కొడుకే కొడుగ్గా ఉన్నాడా? సూర్య, ఆవిడ భోంచేశారా? లేదండి, ఎంత చెప్పినా వినడం లేదు. నాకు తినాలని లేదు అంటోంది. పాపం తన బాధ చూడలేకపోతున్నానండి. ఆ ఆదిత్య అసలు మంచి కాదు. కట్టుకున్న భార్యతో చా తలుచుకుంటుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అందుకేనండి గాయత్రక్క తనలో తనే కుమిలిపోతోంది. తాళి కట్టిన భర్తే బలాత్కారం చేయటం చిచి. ఈ లోకంలో ఏ ఆడదానికి అలాంటి దుస్థితి రాకూడదండి. అవును సూర్య, కలహాలు లేని కాపురాలు ఉండకపోవచ్చు. పంతాలు పట్టింపులు ఆలు మగల మధ్య అగాధాన్ని పెంచొచ్చు. కానీ ఇలాంటి దౌర్జన్యం,
పశుత్వం కన్నా కణా కష్టం. నీచాతి నీచ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆదిత్య చేసింది లైసెన్స్డ్ గూండాయిజం, చట్టబద్ధమైన మానభంగ యత్నం. కాలిగోటికి ఎదురు దెబ్బ తగిలితేనే అయ్యో అని ప్రాణం కొట్టుకుపోతుంది. అలాంటిది ఒక పథకం ప్రకారం తన భర్త గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి అఘాయిత్యం చేయటానికి ప్రయత్నిస్తే ఆ ఆడదాని గుండె ముక్కలైపోదు. ఆ బాధని, అవమానాన్ని, ఆవేదన్ని వర్ణించటానికి మాటలు కూడా చాలు. తలుచుకుంటుంటే నాకే ఇలా ఉంటే ఆ గాయాన్ని అనుభవించిన గాయత్రక్క ఎలా తట్టుకుంటుందో ఏంటో. యాండి, నేను అక్కకి తోడుగా అక్కడే పడుకుంటాను. అలాగే. ఎందుకైనా మంచిది కొంచెం మెలకుగా ఉండు. ఈ ఆవేశంలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో చెప్పలేం. అర్థమైందండి. అలాగే, మీరు పడుకోండి. అక్క, భోజనం చేయమంటే వద్దన్నావు. కనీసం ఈ పాలైనా తాగు. వద్దు, నాకేమీ వద్దు. అక్క, ఆకలితో పడుకుంటే నిద్రలో పడుతుంది చెప్పు. నిద్ర కళ్ళు మూసినా తెరిచినా అదే పీడకల వెంటాడుతూ ఉంటే ఇక నా బ్రతుక్కి నిద్ర కూడానా? అక్క ప్లీజ్ వద్దు. అదే తలుచుకుంటూ ఉంటే మరింత బాధ అనిపిస్తుంది. నా మాట విను, ఈ గ్లాసుడు పాలు తాగు. వద్దు సూర్య, దయచేసి నన్ను బలవంతం చెయ్యొద్దు ప్లీజ్. అంతేలే, నీకు చెప్పడానికి నేనెవరిని గనక? స్నేహితురాలనా, తోడుబుట్టిందన్నా? ఏది కాదు కదా. సూర్య, ఏం మాటలవి? లేకపోతే ఏంటి? నేనే గనక నీ సొంత చెల్లెల్ని అయితే ఇలా వద్దనేదానివా? తోసేసేదానివా? అమ్మా సూర్య, నా గుండెల్లో ఎన్ని తుఫాన్లు రేగుతున్నాయో, ఎన్ని సుడిగుండాల మధ్య నేను ఉక్కిరి బిక్కిరైపోతున్నానో నీకు తెలీదు. నీకే కాదు, ఎవ్వరికి తెలీదు. ఎవ్వరికి లేదక్కా, తెలుసు. నీ గురించి మాకు పూర్తిగా తెలుసు. అందుకే నీ భర్త తిరిగొచ్చినందుకు అందరం సంతోషించాం. ఆ దేవుడు తన పొరపాటుని సరిదిద్దుకున్నాడని పొంగిపోయాం. కానీ ఇలా జరుగుతున్నందుకు నిజంగా బాధపడుతున్నాం. భర్త అక్క ప్లీజ్, మర్చిపోని చెప్పలేను గాని ప్రయత్నించు. తలుచుకుంటుంటేనే ఆ దేవుడు ఇన్ని విచిత్రాలు చేస్తాడా అనిపిస్తోంది. ఇక లేరు అనుకున్న ఆదిత్య గారు తిరిగి రావటం నిజంగా అద్భుతం. నన్ను పిచ్చిది అనుకోకపోతే నా మనసులో ఉన్న ఒక మాట చెప్పనా? అర్చన, మా అర్చనక్క కూడా ఇలాగే తిరిగొస్తే మళ్ళీ నా కోసం అయినా బ్రతికొస్తే ఎంత బాగుంటుంది. నాకు తెలుసు, నాది వెర్రి ఆశ, నాకు తెలుసు. అలా ఎందుకు అనుకోవాలి? ఏమో, నీ ఆశ నిజం కావచ్చేమో. అక్క, ఏమంటున్నావు? అదే, మీ అక్క తిరిగి రాకూడదని ఏముంది అంటున్నాను. ఎలా తిరిగొస్తుంది? తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది మా అక్క. చూసావా? నువ్వు చూసావా? ఎవరైనా చూసారా అర్చన అంతిమయాత్రని? చూడనప్పుడు ఎలా అనుకుంటారు, ఎలా నమ్మేస్తారు? అర్చన ఈ లోకంలోనే లేదు అని ఎలా నిర్ణయించుకుంటారు? ఏమో, వస్తుందేమో, ఎవరికి తెలుసు? ఆదిత్య రాగాలేంది అర్చన రాకూడదా? వస్తుంది. మీ అక్క అర్చన తప్పకుండా తిరిగొస్తుంది. అక్క అని పిలుస్తున్నానని నన్ను ఓదార్చడానికి అంటున్నావు కదూ? కాదమ్మా,
నువ్వు నా చెల్లివి. నీ అక్క గ్యారంటీగా వస్తుంది. నా మాట నిజమై తీరుతుంది. తప్పదు. రేపే ఈ గాయత్రి రూపంలోంచి అర్చన బయటికి రావాలి. వస్తుంది. అజ్ఞాతవాసం ముగిసింది. గాయత్రికి ఇదే ఆఖరి రాత్రి. రామో, రామో, రారా బయటికి. ఒరేయ్ రామో, రారా. ఒరేయ్ దుర్మార్గుడా, నా కోడలికి ఏం మందు పెట్టావురా? ఏమిట్రా నువ్వు చేసిన పని? ఎప్పటికప్పుడు నువ్వు మంచివాడివి అనుకుంటుంటే చివరికి ఇదే ప్రతిఫలం. చెయ్యి. సార్, నిజాలు తెలుసుకోకుండా షటప్ షటప్ యూ బ్లడీ స్కౌండ్రల్. నన్ను కొట్టి నా పిల్లాన్ని ఎత్తుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని కుడుకుదాం అనుకున్నావా? మిస్టర్ ఆదిత్య, రామో, నీ అరుపులకు భయపడిపోయే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నా కొడుకు ప్రశ్నకు జవాబు చెప్పు. వాడి పెళ్ళాం నీ ఇంట్లో ఎందుకుంది? మాట్లాడవేమరా ద్రోహి. అన్నయ్య గారు, చాలు, ఎవరు మాట్లాడొద్దు. ఇది మాకు రాముకి మధ్య ఉన్న సమస్య కాదు. ఇది మా కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్య. పరువు ప్రతిష్ట కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అంకుల్, మీరు పెద్దవాళ్ళు. అన్యాయంగా నిందలు వేయడం పద్ధతి కాదు. పద్ధతి? ఏ పద్ధతి ప్రకారం? నా పిల్లం ఇంట్లో ఉంది. వాడు ఉంచుకుంటాను అంటే ఏకగ్రీవంగా మీరందరూ ఓకే అన్నారా? సిగ్గులేదా? మిస్టర్ ఆదిత్య, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అంటే ఏం చేస్తావు? వాళ్ళిద్దరిని విడదీయాలని కుట్రలు చేసిందే చాలక నీకు అడ్డంగా ఉన్నాడని చంపేస్తావా? చంపరా, చంపో, నేను చూస్తా. ఆపండి, ఆపండి. నిష్కారణంగా నిందలు వేస్తే ఆ తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. రేయ్, నోరు ముయ్. మూసై. రంగారావు గారు, ఇప్పుడు మీరు ఆవేశంలో ఉన్నారు. ఆవేశంలో ఉన్న మనిషికి తప్పేదో ఒప్పేదో తెలుసుకునేంత ఓర్పు విచక్షణ ఉండవు అంటారు. అది నిజం, ముమ్మాటికి నిజం. ఏ నీతులు చెప్తున్నావా? నీతులు కాదు, మీ ఆరోపణ నిజం కాదు అంటున్నాను. అసలేం జరిగిందో తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకోవటం మీలాంటి వారికి తగదు అంటున్నాను. తప్పుడు పని చేసింది చాలక ఇంకా బెదిరిస్తున్నావా? క్షమించండి, ఇక ఆర్గ్యుమెంట్స్ అనవసరం. మీ కోడల్ని నేను తీసుకురాలేదు, మేడం గారే ఆ ఇంట్లో ఉండలేను ప్లీజ్ అని కన్నీళ్లతో బతిమాలితే
జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చాను.